హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. 78వ కీర్తన 41వ వచనంలో మనం చూసినట్టయితే, మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ మనం ఇశ్రాయేలు ప్రజలను చూసినట్టయితే దేవుడు వారి పట్ల ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించినప్పటికీ, వారిని 40 సంవత్సరాలు మన్నాతో పోషించినప్పటికీ, వారికి మాంసం కావాలన్నప్పుడు పూరేళ్లను, నీళ్లు కావాలన్నప్పుడు బండ నుండి నీటిని దేవుడు ఇచ్చి వారిని పోషించారండి. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి దేవుణ్ణి శోధించిన వారిగా ఉన్నారు. ఈరోజు మనలో కూడా చాలా మంది దేవుణ్ణి మాటి మాటికి శోధించే వారిగా ఉంటున్నారండి. ఇశ్రాయేలు వలె మాకు ఇది లేదు, అది లేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని చెప్పి దేవుణ్ణి శోధించే వారిగా ఉంటున్నారు. కానీ మనం పరిశుద్ధ గ్రంథము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయంలో చూసినట్టయితే, దావీదు గారు తను వెండి బంగారమును తన కలిగినదంతా దేవునికి ఇచ్చి చూడండి ఏమంటున్నారు అని అంటే, నీవు ఇచ్చినదే నేను నీకు ఇచ్చి ఉన్నాను, నేను ఏ పాటి వాడను అని చెప్పి దావీదు అంటున్నాడండి. ఆయన దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. ఈరోజు ప్రియ దైవజనమా, మనము ఇశ్రాయేలు వలె మాటి మాటికి దేవుని శోధించే వారిగా ఉన్నామా, లేకుంటే దావీదు వలె దేవునికి ఇచ్చి దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషించి దేవుని మహిమపరిచే వారిగా, గణపరిచే వారిగా ఉన్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.